అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగినటువంటి హత్యాయత్నం అనేది ఈరోజు ప్రముఖమైనటువంటి వార్తగా మనం చూసామండి. అయితే రిపబ్లికన్ పార్టీ విధానాలని చాలామంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అయినా సరే ఈ విధంగా హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా చాలా ఖండించదగినటువంటి విషయం అన్నమాట. అయితే అమెరికాలో అధ్యక్షులపైన మాజీ అధ్యక్షులపైన ఈ విధంగా హత్యాయత్నాలు చేయడం ఇదంతా కూడా గత చరిత్రలో మనం చూస్తున్నామండి. అబ్రహాం లింకన్ని కూడా కాల్ చంపారు. అలాగే జాన్ ఎఫ్ కెనడీ కావచ్చు, ఇతర అధ్యక్షులపైన కూడా హత్యాయత్నాలు చేయడం, కొంతమంది ప్రాణాలు వదిలేశారు, కొంతమంది ఏమో తప్పించుకోవడం అనేది జరిగిందన్నమాట. అంటే యూఎస్లో ఉన్నటువంటి గన్ కల్చర్ గురించి మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అయితే ఈ ఎన్నికల్లో పోటీస్తున్నటువంటి రెండు పార్టీలు, ఏది డెమోక్రాటిక్ పార్టీ కానీ లేదా ఈ రిపబ్లికన్ పార్టీ కానీ, ఈ గన్ కల్చర్ లేకుండా చేస్తాము అని ఎవరు కూడా అంత ఇతిబద్ధంగా ప్రామిస్ చేయకపోవడం అనేది కాస్త బాధాకరమైన అంశంగానే, కాస్త భయం గొలిపేటువంటి అంశంగానే మనకు అనిపిస్తుంది అనమాట. గన్ కల్చర్ అనేది ఆ విధంగా అయిపోయింది. ఏ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడ మనం వెళ్ళినా సరే అనమాట. ఎందుకంటే ఇండియన్స్ యూఎస్లో జరిగేటటువంటి పరిణామాలను చాలా ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రతి ప్రదేశంలో కూడా మన ఇండియన్స్ అనేవాళ్ళు యూఎస్లో ప్రతి స్టేట్లో కూడా మనకు కనిపిస్తున్నారు అనమాట. కాబట్టి ఈ నవంబర్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తా అని చెప్పి చాలా ఆసక్తి నెలకొంది. అలాగే ట్రంప్ గారు కూడా తనపైన జరిగినటువంటి దాడిని ప్రతిపక్షం పైన వేయకుండా హుందాగా వ్యవహరించారు. అలాగే జో బైడెన్ గారు కూడా వెళ్ళి పెన్సిల్వేనియాలో చికిత్స పొందుతున్నటువంటి ట్రంప్ గారిని పరామర్శించడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి మంచి విలువలు పెంచేవన్నమాట. చూడాలి ఏమవుతుందో యూఎస్ ఎన్నికల్లో.